సైబర్ కేఫ్ అండ్ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడడం. సైబర్ కేఫ్ అనేది దీని ఇంటర్నెట్ కేఫ్ కూడా అనొచ్చు. ఇది ఒక ప్లేస్ అనమాట. వీళ్ళందరూ మనుషులు, మన జనాలు ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తారు. అక్కడ కంప్యూటర్లు ఉంటాయి. ఆ కేఫ్ అంటే తెలుసు, కంప్యూటర్ కేఫ్ ఏదో మీరు ఎప్పుడు చూడకపోతే చెప్తే ఏం లేదు, ఇట్లా అన్ని కంప్యూటర్లు ఉంటాయి ఒక ప్లేస్లో. అక్కడ పోయి ఎవరికైతే కంప్యూటర్ లేదో ఈ కంప్యూటర్లో పోయి జనాలు యూజ్ చేస్తారు. ఎలాంటి జనాలు? వాళ్ళ దగ్గర కంప్యూటర్ లేదు, కంప్యూటర్ ఉన్నవాడు ఇంటర్నెట్ లేదు, అవైలబుల్ లేదు వాళ్ళ ఇంట్లో. సో అట్లాంటి వాళ్ళు అక్కడ పోయి యూజ్ చేస్తారు. కానీ సాడ్లీ ఏమైందంటే మనకి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సైబర్ కేఫ్ ఏది ఇంటర్నెట్ కేఫ్ అని చెప్పినా కదా, ఎవరైతే కంప్యూటర్లు ఇంటర్నెట్ ఇంటికి లేకపోతే వాళ్ళు వచ్చి వాడతారు. బేసిక్గా పీపుల్స్ కోసం సైబర్ కేఫ్ అంటే కేఫ్ ఇంటర్నెట్ కేఫ్ ఉంటుంది. ఏమైపోయింది మన బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సైబర్ కేఫ్లో ఒక ప్లేస్ అయిపోయింది ఏదైనా క్రైమ్ చేయడానికి. అంటే ఎందుకంటే క్రిమినల్స్ వాళ్ళ ఐడెంటిటీ దాచుకోవాలని ఎప్పుడైనా ట్రై చేస్తాడు. ఈ సైబర్ కేఫ్ అయితే కేఫ్ ఇంటర్నెట్ కేఫ్ అను సైబర్ కేఫ్ అను ఏదైనా ఓకే, ఆ కేఫ్ వాడు ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకోడు, ఏం తీసుకోడు. సో వీడు ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ చేస్తాడో సైబర్ కేఫ్లో, సో ఎట్లైనా ఆ ఐడెంటిటీ హైడ్ చేసుకోవాలి. ఐడెంటిటీ హైడ్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆన్లైన్లో చేస్తాడు. ఏది సైబర్ కేఫ్ యూజ్ చేసి వాడు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే అది సైబర్ కేఫ్ క్రైమ్ కిందకి వస్తుంది. ఇక్కడ అది రాసిన సైబర్ కేఫ్స్ హ్యావ్ ఆల్సో బికెమ్ ఏ ప్లేస్ ఫర్ సైబర్ క్రిమినల్స్. ఏం చేస్తాడు సైబర్ కేఫ్లో కూడా ఐడెంటిటీ ఆడాడు. అందుకే ఇది ఏమైపోతుంది, వాళ్ళ ఐడెంటిటీ దాచుకోవచ్చు, ఈజీగా వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఆన్లైన్లో. మన సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? సైబర్ క్రైమ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ దట్ ఇన్వాల్వ్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ని ఇవన్నీ వాడి ఒక పర్సన్ యూజర్ డేటాని స్టోర్ చేయడం. ఎప్పుడైతే ఈ క్రైము సైబర్ కేఫ్ నుంచి జరిగితే అది సైబర్ కేఫ్ క్రైమ్ కిందకి వస్తుంది. ఓకే, ఇది అలా వాడేమన్నా సైబర్ కేఫ్ యూజ్ చేసి క్రైమ్ చేసినాం అనుకో, వాడిని పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే వాడు పబ్లిక్ కంప్యూటర్స్ వాడుతుండు, వాటి అన్నింటికి షేర్డ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఇంకా వాళ్ళు సైబర్ క్రిమినల్స్ సైబర్ కేఫ్ని ఎందుకు వాడుకుంటారంటే వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి అనోనిమిటీ, నో ఐడెంటిటీ ప్రూఫ్. మెనీ కేఫ్స్ ఏదైతే కేఫ్స్ అని చెప్పినా ఇంటర్నెట్ కేఫ్స్ వాళ్ళు ఎవరు ఐడెంటిటీ ప్రూఫ్ అడగరు, వచ్చి వాడుకొని వెళ్ళండి పైసలు అంటే వెళ్ళిపోను అంటారు. సో క్రిమినల్స్ ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా ఐడెంటిటీ ప్రూఫ్ ఫేక్ నేమ్స్, ఫేక్ ఐడి ప్రూఫ్ చూపించి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత షేర్డ్ కంప్యూటర్స్ ఉంటాయి అన్నిట్లా. సో ఎవరైతే కొంచెం కష్టం అవుతుంది ఎవరు ఏ కంప్యూటర్ని యూజ్ చేసినా తెలుసుకోవడానికి. ఇంకా టెంపరీ యూజ్, క్రిమినల్స్ వస్తాడు, ఏదో పీజీ యూజ్ చేస్తాడు, క్రైమ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ట్రేస్ అక్కడ ఆధారాలు దొరికాయి అట్లా. అందుకే సైబర్ కేఫ్లో మ్యాక్సిమం వరకు సైబర్ క్రిమినల్స్ అక్కడ సైబర్ క్రైమ్ చేస్తారు. ఇంకా లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఇంటర్నెట్ కేఫ్స్లో. కొన్ని వాటికి కెమెరాలే ఉండవు, ఉన్న కూడా వాళ్ళు రికార్డ్స్ ఉంచుకోరు అట్లా. ఇంకా టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ డన్ ఫ్రమ్ సైబర్ కేఫ్లో వాడుకొని వాళ్ళు సైబర్ క్రైమ్స్ చేస్తారు. ఎలాంటి సైబర్ క్రైమ్స్ చేస్తారు? లైక్ ఈమెయిల్ ఫ్రాడ్స్ కానీ, అంటే స్పామ్ ఈమెయిల్స్ పంపడం, ఫిషింగ్ ఇలా పంపితే ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా వాడు పాస్వర్డ్స్ కానీ మనకి స్టీల్ చేసుకుంటాడు సైబర్ క్రిమినల్. ఇంకా సైబర్ స్టాకింగ్, రిపీటెడ్గా ఎవరైనా స్టాక్ చేయడం, ఇంతకుముందు వీడియోలు డీటెయిల్ మాట్లాడడం సైబర్ స్టాకింగ్. సో తర్వాత హ్యాకింగ్, ఎవరైనా అన్ఆథరైజ్డ్గా వేరే వాళ్ళ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ని కానీ యాక్సెస్ చేయడం, హ్యాకింగ్ అని. స్ప్రెడ్డింగ్ మాల్వేర్, వైరస్ని కానీ ర్యాన్సమ్ వైర్ని కానీ వేరే కంప్యూటర్ పైన డివైస్ పైన స్ప్రెడ్ చేయడం, దట్ స్ప్రెడ్డింగ్ మాల్వేర్. తర్వాత ఆన్లైన్ స్కామ్, అంటే ఫేక్ జాబ్ ఆఫర్స్, ఫేక్ యాడ్స్ పోస్ట్ చేయడం, ఆన్లైన్ స్కామ్స్ చేస్తాం. మన ఇంకా ఫేక్ ఐడీస్ అండ్ డాక్యుమెంట్స్, ఏదైనా యూజింగ్ ఫోటోషాప్ వాడి ఒక ఫేక్ మార్కెట్ షీట్ వేసి పాన్ కార్డ్స్ యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడు. తర్వాత టెర్రరిస్ట్ కమ్యూనికేషన్, సెండింగ్ సీక్రెట్ మెసేజ్ వయా ఈమెయిల్ అండ్ చాట్. ఈ సైబర్ కేఫ్ వాడు డిఫరెంట్ డీకోడెడ్ మెసేజ్ వాడు అటు సైడ్ కంట్రీ వాడికి పంపుతాడు. ఇదంతా టెర్రరిస్ట్ చేసే పని. తర్వాత వీవింగ్ అండ్ అప్లోడింగ్ ఇల్లీగల్ కంటెంట్ ఇంక్లూడింగ్ పోర్నోగ్రఫీ ఆర్ ప్రైవేట్ కంటెంట్, వీటిని అప్లోడ్ చేయడం కానీ చూడడం కానీ. తర్వాత ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 2008లో ఒక ముంబైలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ప్లానర్స్ ఏం చేసిండు, ఈ సైబర్ క్రైమ్ ఒక ఇంటర్నెట్ కేఫ్ను వాడుకొని
ఒక ఈమెయిల్ సెండ్ చేసిండు ఏమని, ఏదో అటాక్కి రెస్పాన్సిబిలిటీ అని. ఆ ఈమెయిల్ ఏమని ఉందంటే దిస్ ఈజ్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ అని పెట్టింది. సో కొంచెం చాలా రోజులు పడ్డది పోలీసులకి అది ఎక్కడనో కనుక్కోవడానికి ఆ కేఫ్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం రికార్డ్స్ లేవు, ఎవరు ఏ కంప్యూటర్ యూజ్ చేసి తెలుసుకోవడానికి. ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జామ్స్. సో మనం జాగ్రత్త ఉండాలి కదా. సో సేఫ్టీ టీమ్స్ ఏం చేయాలి, మనం సైబర్ కేఫ్ వాడేటప్పుడు, ఏ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి నువ్వు కంప్యూటర్ యూజ్ చేసి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఇలాంటి మెజర్స్ టిప్స్ తీసుకుంటే నువ్వు సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా నువ్వు ఏ అకౌంట్ ఏదైతే వాడతావో ఆ అకౌంట్ నుంచి పక్కన లాగౌట్ అయ్యి రావాలి. ఇంకా నీ బ్యాంకింగ్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయకు. ఎందుకంటే కీ లాగౌట్స్ ఉంటాయి. నువ్వు కీప్యాడ్ పైన ఇట్లా టైప్ చేస్తే కింద కీప్యాడ్ కదా అంతా పడుతుంటుంది. వాడు అది మంచిగా పారాగ్రాఫ్లోకి రాస్తే నువ్వు ఏం టైప్ చేసినా అంతా వస్తుంది. సో వర్చువల్ కీబోర్డ్ వాడడం బెటర్. అందుకే బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయకు. ఇంకా యూఎస్బీ డ్రైవర్స్ కూడా ఇన్సర్ట్ చేయొద్దు. ఎందుకంటే దీనికంటే ఆయన వైరస్. ఎప్పుడైతే నువ్వు గూగుల్ వాడుతావు ఏం వాడినో అది అంటే హిస్టరీని క్లియర్ చేసిరా. ఇంకోటి హాస్కిప్ డే మెయింటైనింగ్ ఐడి లాక్స్ అండ్ CCTV. అయితే నువ్వు ఇంటర్నెట్ కేఫ్ వాడుతున్నావు, వాళ్ళకి CCTV ఉందా, ఐడి లాక్స్ వాడతారా, మీరు తీసుకుంటారా అని కనుక్కోవాలి. మంచి సెక్యూర్ ఇంటర్నెట్ కేఫ్ వాడితే బెటర్. ఇంకా ఎప్పుడైనా మనం ఏదైనా అకౌంట్ లాగిన్ అయినప్పుడు సేవ్ పాస్వర్డ్స్ అనేది గూగుల్ వెళ్తుంది. సో ఎప్పుడు నువ్వు ఆ పబ్లిక్ కంప్యూటర్స్లో నువ్వు సేవ్ పాస్వర్డ్ చేయొద్దు. ఇంకోటి బీ అలర్ట్, డోంట్ లీవ్ యువర్ స్క్రీన్ అన్లాక్. సో డైరెక్ట్ ఇంటూ మార్క్ కొట్టేసేసి ఇలా స్టన్ వేసి వెళ్ళిపోవద్దు. ఎప్పుడైనా అలర్ట్గా ఉండి అన్ని లాగౌట్ అని చెక్ చేసుకొని వెళ్ళాలి.